ధర్నా దాకా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏముంది సార్, ఇప్పుడు ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయ్యా మేము కాదనలేదు. మేము అడిగేది ఏంటంటే ఆ రోజు ఆయన ఏవైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకి 15,000 రూపాయలు వేస్తానని, ఆ 15,000 కూడా చాలా మా డిమాండు. మాకు కుటుంబానికి 25,000 కావాలి. లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ. మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. మీ గవర్నమెంట్ తరఫునే 8 గంటలు డ్యూటీ చేస్తాం. నెలకు 30,000 రూపాయలు ఇచ్చేయండి ప్రతి ఆటోకి. ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఆటోకి డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరు ఉంటారు. ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేటు వాహనాలన్నీ గవర్నమెంట్ యూనియన్ చేసుకుంది. విజయవాడలో ప్రైవేటు డ్రైవర్లందరినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అలాగే ఈరోజు ఆటోలు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఆటో ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు 30,000 ఇస్తే ఫైనాన్స్ మేమే కట్టుకుంటాం, ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం, బండి రిపేర్ మేమే చేపించుకుంటాం అని మా డిమాండ్. అయ్యా ఇప్పటికైనా కర్రు తెరవండి. మేము అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కుటుంబానికి 25,000 ఇవ్వాలి. మీరు ఉద్దక్షణ ఇస్తున్నారు. పెన్షన్లు ఆడవాళ్ళకి 16 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి అనేకమైన పథకాలు ఇచ్చారండి. మీరు ఈరోజు ఆటో వాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి. ఆటుకోకపోతే ఏం చేస్తారు? ఉరి పోసుకుంటారు, సస్తారు. భార్య పిల్లలతో పురుగుల మంది తాగి చేస్తారు. ఈరోజు తెలంగాణలో 125 మంది 120 మంది చనిపోయారు సార్. మీరు ఇంకైనా చెప్పాం కదా, మేము ఇప్పటి నుంచి కాదు కదా, 6 నెలల నుంచి. లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం. గంట సేపు తను మాతో మాట్లాడాడు. చాలా సంతోషించాం. బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనేమో, గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమావేశాలు మీటింగ్ అరేంజ్ చేద్దాం, ఎలా తెలపాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తున్నారు. కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది. ఇంతవరకు అది జరగల. కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి. మీరు ఏది నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి. కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే. ఈరోజు ఇంకా మేము బస్సులకి వ్యతిరేకం కాదు, బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్. మేము ఫ్రీ బస్సులు పెట్టండి, మా ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు కాదని మేము అట్లా. కానీ ఆటో కుటుంబాలను ఆదుకోండి అని చెప్తున్నాం బాబు. ఇది విషయం.